వెల్కమ్ టు అగ్మార్క్స్. గత వీడియోలో మనం మొక్కజొన్న పంట విధానాలు చూసాం. సో ఈసారి మనం వేరుశనగ విత్తనం నాటే దగ్గర నుంచి అది పంట దిగుబడి చేతుల రైతుకు వచ్చేదాకా, లాభాలు చవి చూసేదాకా అసలు ఆ ప్రాసెస్ ఏంటి మొత్తం అదంతా కూడా ఈరోజు మనం చూద్దాం. వేరుశనగను మనం పీనట్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సాధారణంగా వేరుశనగ అనే పేరు వినగానే మనకి మొదట గుర్తొచ్చేది తినటానికి రుచిగా ఉండే పల్లీలు కదా. కానీ ఇది కేవలం తినటానికి మాత్రమే కాదు. వేరుశనగ గింజలలో సుమారుగా 40% నుండి 50% వరకు నూనె ఉండటం వల్ల చాలా వరకు రైతులకు ఆదాయాన్నిచ్చే ఒక ముఖ్యమైన నూనె పంటగా కూడా మనం చెప్పుకోవచ్చు. నూనెతో పాటు ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వేరుశనగను ఎన్నో రకాలుగా ఉపయోగిస్తారు. వేయించి ఉడికించి తినటమే కాకుండా పల్లీ చట్నీ, పల్లీ మిఠాయిలు, పల్లీ పొడి రూపంలో వాడతారు. వేరుశనగ పిండిని కేక్ లాగా చేసి పశువుల మేతగా వాడతారు. ఇక పరిశ్రమల్లో సబ్బులు, కాస్మెటిక్స్, ఆయుర్వేద ఔషధాలలో కూడా ఈ వేరుశనగకు సంబంధించిన పదార్థాలు ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా నేలలో నైట్రోజన్ను నింపే గుణం కలిగి ఉండటంతో భూమి సారాన్ని కూడా ఇది మెరుగుపరుస్తుంది. ఈ పంటను మన దేశంలో వాడటంతో పాటు విదేశాలకు కూడా మనం ఎగుమతులు చేస్తున్నాం. వాటికి అనుకూలంగా ఉంటుంది. అందువల్ల దేశ ఆర్థిక వ్యవస్థలో కూడా దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పంటను ఎక్కువగా గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. మరి ఈ వేరుశనగ పంట కాలం 3 నెలల నుండి 4 లేదా 5 నెలల వరకు ఈ పంట కాలం అనేది ఉంటుంది. వేరుశనగ పంటను వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఖరీఫ్ మరియు రబీ కాలాల్లో సాగు చేయవచ్చు. ఇక ఖరీఫ్ పంట కాలం చూస్తే జూన్ నుండి సెప్టెంబర్ దాకా ఉంటుంది. ఈ కాలం వర్షాధారిత వ్యవసాయానికి అనుకూలంగా ఉండటం వల్ల విత్తనాలను జూన్ నుండి జూలై చివరి వరకు విత్తుకోవాలి. ఇక వర్షాలు ఎక్కువగా ఉండటం వల్ల సాగు తక్కువ నీటితో సాధ్యమవుతుంది. ఇక రబీ పంటకాలం చూస్తే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య ఇది అనుకూలంగా ఉంటుంది. ఇక రబీ కాలంలో సాగు చేయాలంటే నీటి వనరులు ఉండటం చాలా తప్పనిసరి. ఈ కాలంలో విత్తనాలు అక్టోబర్ నుండి నవంబర్ మధ్యలో వేయాలి. చలికాలంలో పంట మెల్లగా పెరుగుతుంది, కానీ మంచి నాణ్యతతో దిగుబడి అందుతుంది. ఈ 2 కాలాల్లో వేరుశనగను సాగు చేయవచ్చు. అయితే ఖరీఫ్ కాలం సాధారణంగా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది. పంట బాగా సాగు చేయాలంటే సరైన కాలాన్ని, రకాన్ని మరియు సాగు పద్ధతిని అనుసరించడం కూడా ఇక్కడ చాలా ముఖ్యం. ఇక నెక్స్ట్ మనం వాతావరణ పరిస్థితులు కూడా ఒకసారి చూద్దాం. ఈ వేరుశనగ పంట వాతావరణం చూస్తే ఉష్ణోగ్రతలు అనేవి 27 డిగ్రీల నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యన ఉంటే చాలా మంచిది పంటకి. అలాగే వర్షపాతం చూసినట్లయితే 400 మిల్లీమీటర్ల నుండి 1200 మిల్లీమీటర్ల వర్షపాతం కరెక్ట్గా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇక 35 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటే పూత రాకుండా చేస్తుంది. అదే 15 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉన్నట్టయితే పంట పెరుగుదల ఆగిపోతుంది. ఇక ఎక్కువ ఎత్తు ప్రాంతాలు, చలికాలం, మంచు వాతావరణం ఈ వేరుశనగకు అనుకూలంగా ఉండవు. ఇక ఇందులో అంటే వేరుశనగలో రకాలు మనం చూసినట్లయితే వేరుశనగలో 2 రకాలు ఉంటాయి. ఒకటి బంచ్ రకం, స్ప్రెడ్డింగ్ రకం. బంచ్ రకానికి చెందిన మొక్కలు చిన్నగా ఉండి కాండాలు నేరుగా పైకి పెరగటం వల్ల తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు వేయటానికి మనకి అనుకూలంగా ఉంటాయి. ఈ రకాల కాల వ్యవధి సుమారుగా 95 నుండి 110 రోజుల మధ్య ఉంటుంది. ఇక బంచ్ రకాల్లో ముఖ్యమైనవి TMV2, JL24, CO2, K6 ఇవి వీటిలో రకాలు. ఇక నెక్స్ట్ స్ప్రెడ్డింగ్ రకాలు మనం చూసినట్లయితే ఈ స్ప్రెడ్డింగ్ రకం పక్కలకు విస్తరించే మొక్కలుగా ఉంటాయి. ఈ మొక్కల కాండాలు నేలపై అంటే ఇలా వాలుతూ ఆకులు విస్తారంగా కనిపిస్తాయి. తడిమట్టి ఎక్కువగా ఉన్న పొలాలకు ఈ రకాలు అనుకూలంగా ఉంటాయి. ఇక స్ప్రెడ్డింగ్ రకాల పంట కాల వ్యవధి చూసినట్లయితే సుమారుగా 120 నుండి 135 రోజుల మధ్య ఉంటుంది. ప్రధాన స్ప్రెడ్డింగ్ రకాలలో TMV7, TZ26 మరియు కదిరి వేరుశనగ రకాలు చాలా ముఖ్యమైనవి. ఇక ఈ వేరుశనగ పెరుగుదల దశలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూద్దాం. పెరుగుదల దశలు మొత్తంగా 5 రకాలుగా ఉంటాయన్నమాట. మొలకెత్తే దశ, వృద్ధి దశ, పుష్పించే దశ, ముడిపోసే దశ,
పరిపక్వ దశ, ఇలా 5 రకాలు ఉంటాయి. ఇక మొలకెత్తే దశ మనం చూసినట్లయితే విత్తిన 5 నుండి 10 రోజుల్లో మొలకలు బయటకు వస్తాయి. ఈ దశలో తేమ ఎక్కువగా అవసరమవుతుంది. ఇక తర్వాతది వృద్ధి దశ. ఇది మొలక వచ్చిన తర్వాత నుండి 20 నుండి 30 రోజుల వరకు కొనసాగుతుంది. ఈ దశలో మొక్కలు వేగంగా పెరుగుతాయి, అలాగే ఆకులు కాండాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఇక ఆ తర్వాత పుష్పించే దశ. ఈ పుష్పించే దశ అనేది సుమారుగా 25 నుండి 40 రోజుల మధ్య ఉంటుంది. ఈ దశలో పువ్వులు ఏర్పడి అవి నేలలోకి వంగి గింజలు ఏర్పడతాయి. ఆ తర్వాత ముడిపోసే దశ. ఇది 40 నుండి 80 రోజుల మధ్య జరుగుతుంది. ఈ సమయంలో మొక్కలు గింజలను నేలలో అభివృద్ధి చేస్తాయి. ఇక చివరిగా పరిపక్వ దశ. ఇది పంట దశలో చివరి దశ అని చెప్పచ్చు. ఇది సుమారుగా 90 నుండి 135 రోజుల మధ్య ఉంటుందన్నమాట. ఈ సమయంలో గింజలు పూర్తిగా పరిపక్వం చెంది కోతకు సిద్ధంగా ఉంటాయి. ప్రతి దశలో నీటి, పోషక పదార్థాల అవసరం ఎక్కువగా ఉండటంతో శాస్త్రీయంగా నిర్వహించడం ద్వారా దిగుబడి మెరుగవుతుంది అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇక నాణ్యమైన విత్తన రకాలు చూసినట్లయితే మంచి నాణ్యత కలిగిన విత్తనం ఎంపిక చేస్తేనే వేరుశెనగలో అధిక దిగుబడి సాధ్యమవుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కొన్ని ముఖ్యమైన నాణ్యమైన విత్తన రకాలను చూసుకుంటే మొదటిగా కదిరి 6 రకం అన్నమాట. ఇది 2002లో విడుదలైన రకం. ఈ రకానికి పంటకాలం సుమారుగా 100 రోజులు ఉంటుంది. గింజ శాతం 72% కాగా ఇక నూనె శాతం 48%గా ఉంటుంది. ఇది మంచి దిగుబడినిచ్చే రకం అని చెప్పచ్చు. దీని గింజ పరిమాణం JL24 కంటే 5% ఎక్కువగా ఉంటుంది. ఇక ఖరీఫ్ పంటగా సాగు చేసినప్పుడు దిగుబడి సుమారుగా 800 నుండి 880 కిలోల వరకు వస్తుంది. ఇక రబీ పంటగా సాగు చేసినప్పుడు 1600 నుంచి 1700 కిలోల వరకు దిగుబడి పొందవచ్చు. ఇక నెక్స్ట్ కదిరి 7 రకం. ఈ రకం 2009లో రిలీజ్ అయిందనమాట. ఈ ఖరీఫ్లో పంటకాలం చూసినట్లయితే 120 నుండి 125 రోజులు ఉంటుంది. అండ్ అలాగే గింజ శాతం చూస్తే అంటే ఖరీఫ్లో అయితే 120 నుంచి 125, ఇక రబీ చూసినట్లయితే 130 నుంచి 135 రోజులు ఉంటుంది. అండ్ అలాగే గింజ శాతం 70% ఉంటుంది. ఇంకా నూనె శాతం 49% ఉంటుంది. అలాగే దిగుబడి చూసినట్లయితే 1400 నుండి 2000 కిలోల వరకు మనకి దిగుబడి ఇస్తుంది. ఇది మంచి దిగుబడినిచ్చే రకం అని చెప్పచ్చు. ఆకుమచ్చ, తామర పురుగులను తట్టుకోగలిగిన ప్రత్యేకత ఈ రకానికి ఉంది. ఇక తక్కువ ఎత్తుగల మొక్కలుండి ప్రతి మొక్కకు సుమారు 65 నుండి 70 గ్రాముల గింజలు వస్తాయి. ఇక నెక్స్ట్ రకాలు మనం చూసినట్లయితే భీమా. ఈ భీమ కూడా ఇది విడుదలైన సంవత్సరం 2010. అండ్ అలాగే పంటకాలం వచ్చేసి 110 నుండి 115 రోజులు. అండ్ అలాగే గింజ శాతం 72% ఉంటుంది. ఇక నూనె శాతం 45% ఉంటుంది. ఇక దిగుబడి విషయానికి వస్తే ఇది కూడా 1400 నుండి 2000 కిలోల దిగుబడినిస్తుంది. ఇది మంచి గిట్టుడు రకం, అలాగే ఎక్కువ గింజ ఉండే రకంగా కూడా మనం చెప్పుకోవచ్చు. నీటి ముప్పు గల ప్రాంతాలకు అనువైన రకంగా దీన్ని ఎంచుకోవచ్చు. ఈ రకంలోని ప్రతి మొక్కకు కూడా సుమారు 65 నుండి 70 గ్రాముల గింజలు వస్తాయి. ఇక నెక్స్ట్ ధరణి రకం చూసినట్లయితే ఈ పంటకాలం కూడా ఇది రిలీజ్ అయింది 2012లో. అండ్ అలాగే ఈ పంటకాలం చూసినట్లయితే 100 నుంచి 105 రోజులు అని చెప్పచ్చు. ఇక గింజ శాతం 76%గా ఉంటుంది. నూనె శాతం 49%గా ఉంటుంది. ఇక దిగుబడి విషయానికి వస్తే 600 నుండి 1000 కిలోలు ఖరీఫ్లో ఇస్తుంది. అండ్ అలాగే 15 నుండి 1700 కిలోలు రబీ సీజన్లో వస్తుంది. ఇక ఈ రకంలో కాయలు చిన్నవిగా ఉండి మొక్కలు తక్కువ ఎత్తుగా ఉండటం వల్ల తామర, వైట్ గ్రబ్స్ వంటి పురుగులను తట్టుకొని నిలబడగలుగుతుంది. ఇక నెక్స్ట్ ఇందులో రకాలు చూసినట్లయితే కదిరి చిత్రావతి రకం. ఇది మనకి 2017లో రిలీజ్ అయింది. అండ్ అలాగే పంటకాలం చూస్తే 115 నుంచి 120 రోజులు ఉంటుంది. ఇక ఇందులో గింజ శాతం 70% ఉండగా నూనె శాతం 49%గా ఉంటుంది. ఇక దిగుబడి విషయానికి వస్తే 1200 నుండి 2070 కిలోలు మనకి దిగుబడిస్తుంది. ఇక ఈ విత్తనం మొక్కలు చాలా దృఢంగా ఉండి కాండం కఠినంగా తయారవుతుంది. మొక్కల పెరుగుదల సమంగా ఉండి ఎక్కువ రెమ్మలు ఏర్పడతాయి. కాండం తెగులు, తామర పురుగులు వంటి సమస్యలు తట్టుకునే శక్తి కలిగిన రకం ఇది. అండ్ అలాగే DOR24 రకంతో పోలిస్తే ఈ రకం 40% ఎక్కువ కాయల దిగుబడిని, 53% ఎక్కువ గింజల దిగుబడిని ఇస్తుంది. ఈ గింజలు అందంగా గులాబీ రంగులో నిండుగా కనిపిస్తాయి అన్నమాట. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ధీరజ్ రకం.
ఈ రకం మనకి 2018లో విడుదలైన సంవత్సరం అనమాట 2018. ఇక పంట కాలం చూస్తే 105 నుండి 110 రోజులు ఉంటుంది. గింజ శాతం కూడా మనకి 73 నుండి 80% ఉండగా నూనె శాతం 49% ఉంటుంది. ఇక ఆ తర్వాత దిగుబడి విషయానికి వస్తే 800 నుండి 1000 కిలోలు ఖరీఫ్ సీజన్లో, అండ్ అలాగే 1600 నుండి 1800 కిలోలు రబీ సీజన్లో మనం పొందొచ్చు. ఇక ఈ రకం చూస్తే తక్కువ నీటి వినియోగంతో అధిక దిగుబడి ఇస్తుంది. ఈ రకం ఖరీఫ్ రబీ పంటలకు సరైన రకం అని చెప్పచ్చు. అధిక నూనె శాతం, తక్కువ నీటి వినియోగం, అధిక గింజల కాయలు ఉండటం దీని ప్రత్యేకతగా చెప్పచ్చు. ఇక సుమారు గింజల బరువు 50 నుండి 55 గ్రాములుంటాయి. ఇక ఆ తర్వాత రకం చూస్తే ప్రగతి రకం. ఇది 2018లో విడుదలైందనమాట. అండ్ పంట కాలం చూస్తే 105 రోజులు. ఇక గింజ శాతం 70% ఉండగా నూనె శాతం 48% ఉంటుంది. ఇక దిగుబడి విషయానికి వస్తే 1200 కిలోలు ఖరీఫ్ సీజన్లో, 1600 కిలోలు రబీ సీజన్లో మనం పొందొచ్చు. ఇది పొట్టి రకంగా అధిక నీటి వినియోగ సామర్థ్యం ఉన్న రకంగా మనం చెప్పుకోవాలి. కాయలు మధ్యస్థ పరిమాణం కలిగి గులాబీ రంగులో ఆకర్షణీయంగా అందంగా గింజలుంటాయి. ఇక నెక్స్ట్ రకం చూసినట్టయితే కదిరి లేపాక్షి రకం అని చెప్పచ్చు. ఇది 2020లో విడుదలైన సంవత్సరం దీనిది. అండ్ పంట కాలం చూస్తే 115 రోజులు. అండ్ అలాగే గింజ శాతం 70% ఉండగా నూనె శాతం 51% ఉంటుంది. ఇక దిగుబడి విషయానికి వస్తే 1400 కిలోలు ఖరీఫ్లో మనం పొందొచ్చు. ఈ వేరుశెనగ రకం తామర పురుగులను తట్టుకునే శక్తి కలిగి ఉండి అధిక దిగుబడిని ఇచ్చే రకం అని చెప్పాలి. కాయలు మధ్యస్థ పరిమాణంలో ఉంటాయి. అండ్ తక్కువ బరువు గల కాయలు అధిక శాతంలో ఉండటంతో విత్తనాలకి బాగా ఉపయోగపడతాయి. ప్రతి కిలోలో సుమారు 6 నుండి 8 కాయలు ఉంటాయి. 100 గింజల బరువు సుమారుగా 40 గ్రాములుగా ఉంటుంది. ఇక వేరుశెనగకు కలిసి వచ్చే నేలల రకాలు మనం చూసినట్లయితే వేరుశెనగ పంటకు ఎర్ర నేలలు మరియు చల్కా నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి. అండ్ ఆ తర్వాత నేలలో తేమ బాగా ఉండి pH స్థాయి అనేది 6 నుంచి 7.5 మధ్యలో ఉంటే చాలా మంచి దిగుబడిని మనం సొంతం చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత విత్తే సమయం కూడా ఒక్కసారి మనం చూసినట్లయితే ప్రాంతం, సీజన్, అలాగే ఆ రబీ సీజన్, ఖరీఫ్ సీజన్ అని ఉంటాయి కదా, వాటిని మనం ఒకసారి చూస్తే ఉత్తర కోస్తా ప్రాంతంలో ఖరీఫ్ సీజన్ అయితే జూన్ నుండి జూలై మధ్యన, అండ్ రబీ సీజన్ విషయానికి వస్తే నవంబర్ నుంచి డిసెంబర్ మధ్య అనుకూలంగా ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇక రాయలసీమ ప్రాంతం మనం చూసినట్లయితే ఖరీఫ్కేమో జూలై నుంచి ఆగస్టు 15 వరకు మంచి సీజన్ అని చెప్పాలి. అండ్ రబీ సీజన్ వచ్చేసి నవంబర్ నుంచి డిసెంబర్ మధ్య అయితే మంచి దిగుబడిని మనం సొంతం చేసుకోవచ్చు. ఇక విత్తన మోతాదు ఒకసారి మనం చూసుకున్నట్లయితే వేరుశెనగ పంటలో గింజ పరిమాణం రకాన్ని బట్టి దిగుబడి ఉండవచ్చు. అందుకు ఉదాహరణగా మనం విత్తన మోతాదుని మనం కదిరి 6, భరణి ఈ రకాలకైతే ఎకరాకి ఖరీఫ్ సీజన్లో అయితే 52 నుండి 56 కిలోలు మోతాదు సరిపోతుంది. అండ్ అలాగే రబీ సీజన్లో 72 నుండి 76 కిలోలు ఎకరాకి సరిపోతుంది. ఇక భీమా రకాన్ని ఎంచుకున్నట్లయితే ఖరీఫ్ సీజన్లో 64 నుండి 68 కిలోలు ఎకరాకు సరిపోతుంది. ఇక రబీ సీజన్లో అయితే 80 నుండి 88 కిలోలు ఎకరాకు సరిపోతుంది. అండ్ ఆ తర్వాత మనం కదిరి 7, బోల్డ్, కదిరి చిత్రావతి, కదిరి అమరావతి ఈ రకాలను మనం ఎంచుకున్నట్లయితే ఖరీఫ్ సీజన్లో 40 నుండి 42 కిలోలు ఎకరాకు సరిపోతుంది. లేదు మనం రబీ సీజన్లో ఎంచుకున్నట్లయితే 40 నుండి 42 కిలోలు ఒక ఎకరాకు సరిపోతుంది. ఇక నెక్స్ట్ కదిరి లేపాక్షి ఈ రకం మనం ఎంచుకున్నట్లయితే ఖరీఫ్ సీజన్లో 30 నుండి 35 కిలోలు ఎకరాకు సరిపోతుంది. లేదు మనం రబీ సీజన్లో ఎంచుకున్నట్లయితే 30 నుండి 35 కిలోలు ఒక ఎకరాకు సరిపోతుంది. ఇక నెక్స్ట్ మనం విత్తన శుద్ధి చూద్దాం. విత్తన శుద్ధి విషయానికి వచ్చేసరికి ఈ విత్తన శుద్ధి కోసం కిలో విత్తనానికి 1 గ్రామ్ టెబుకొనజోల్ 2 DS లేదా 3 గ్రాముల మ్యాంకోజెబ్ లేదు 2 గ్రాముల కార్బండిజం పొడి ఈ మందుని విత్తన శుద్ధి కోసం పట్టించాలి. లేదు కాండం కుళ్ళు, వైరస్ తెగులు ఆశించే ప్రాంతాలలో కిలో విత్తనానికి 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోపిరిడ్ మందుతో మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఇక వేరుపురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోపిరిడ్ చొప్పున కలిపి శుద్ధి చేయాలి. వరి మాగాణంలో లేక కొత్తగా వేరుశెనగ సాగు చేసేటప్పుడు విత్తనానికి రైజోబియం కల్చర్ను పట్టించాలి. మొదలు కుళ్ళు, వేరు కుళ్ళు, కాండం కుళ్ళు తెగుళ్లు ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో అయితే కిలో విత్తనానికి 4 గ్రాముల ట్రైకోడెర్మా విరిడిని పట్టించాలి. విత్తనాన్ని మొదట క్రిమిసంహారక మందుతో శుద్ధి చేసి
ఆరబెట్టిన తర్వాత శిలీంద్రనాశినితో శుద్ధి చేయాలి. అవసరమైతే రైజోబియం కల్చర్ను కూడా విత్తనాలకు పట్టించి మనం వాడుకోవచ్చు. ఇక నిద్రావస్థను తొలగించటం అనేది చూసినట్లయితే నిద్రావస్థ గల రకాలు అయిన కదిరి 7, 8, 9 విత్తనాన్ని 5 మిల్లీలీటర్ల ఇథరిల్ 100%ను 10 లీటర్ల నీటిలో కలిపిన ద్రావణంలో 12 గంటలు నానబెట్టి ఆ తర్వాత నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. లేదు మార్కెట్లో దొరికే ఎల్తోపాన్ 39%, 125 మిల్లీలీటర్లు 3 లీటర్ల నీటిలో కలిపి 100 కిలోల విత్తనంపై పిచికారీ చేసి గాలి దూరని సంచుల్లో ఒక రాత్రంతా అంటే 12 గంటల పాటు ఉంచి మరుసటి రోజు ఉదయమే నీడలో ఆరబెట్టి విత్తుకుంటే మంచి ఫలితాలను సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ విత్తనాలను అంటే వేరుశనగ విత్తనాలను విత్తే దూరం ఒక్కసారి చూసినట్లయితే ఇక గుత్తి రకాల్లో కదిరి 4, 5, 6, 9, అభయ, ప్రసూన, గ్రీష్మ ఈ రకాలను మనం ఎంచుకున్నట్లయితే వర్షాధారపు పంటగా ఖరీఫ్ సీజన్లో అయితే 30 × 10 సెంటీమీటర్ల దూరాన్ని పాటించాలి. లేదు నీటిపారుదల పంటగా రబీ సీజన్లో తీసుకున్నట్లయితే 22.5 × 10 సెంటీమీటర్ల దూరాన్ని మనం పాటిస్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ తీగ పెద్ద గుత్తి రకాల్లో అయితే ICGS 1144, కదిరి 7 బోల్డ్, కదిరి 8 బోల్డ్ ఈ రకాలను మనం తీసుకున్నట్లయితే వర్షాధారపు పంటగా ఖరీఫ్లో 30 × 15 సెంటీమీటర్ల దూరం పాటిస్తే సరిపోతుంది. లేదు నీటిపారుదల పంటగా రబీ సీజన్లో ఎంచుకున్నట్లయితే 22.5 × 15 సెంటీమీటర్ల దూరాన్ని మనం పాటిస్తే సరిపోతుంది. ఇక ఈ విత్తే పద్ధతి అనేది ఒక్కసారి చూస్తే ఇది 2 రకాలుగా ఉంటుంది. చేతితో అయినా మనం విత్తుకోవచ్చు, లేదు యంత్రంతోనైనా మనం విత్తుకోవచ్చు. ఇలా ఈ వేరుశనగ నాటడానికి ముందుగా మనం పొలాన్ని బాగా మృదుగా తయారు చేయాలి. చేతితో నాటేటప్పుడు వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, గింజల మధ్య 10 నుంచి 15 సెంటీమీటర్ల దూరం ఉంచాలి. ఒక్కో గింజను అరచేతితో మట్టిలో 4 నుండి 5 సెంటీమీటర్ల లోతులో వేయాలి. విత్తిన తర్వాత నేల తడిగా ఉండాలి, లేకపోతే నీటితో తడపాలి. విత్తే ముందు గింజలను ట్రైకోడెర్మా లేదా రైజోబియం వంటి మందులతో కలిపితే మొలకలు బాగా వస్తాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. చేతితో నాటడం చిన్నపాటి పొలాలకు తక్కువ ఖర్చుతో సులభంగా చేయవచ్చు. ఇక నెక్స్ట్ వేరుశనగ నాటడానికి యంత్రం కూడా ఉపయోగించవచ్చు అని చెప్పుకున్నాం కదా. దీని పేరు వేరుశనగ సీడ్ డ్రిల్ ప్లాంట్. ఇది ట్రాక్టర్ లేదా పవర్ టిల్లర్తో పనిచేస్తుంది. యంత్రం విత్తనాలను సమాన దూరంలో సమాన లోతులో వేస్తుంది. ఈ యంత్రంతో ఒక ఎకరాన్ని 4 నుంచి 6 గంటల్లో విత్తుకోవచ్చు. చిన్న యంత్రాలైతే 8,000 నుంచి 15,000 వరకు ఉంటాయన్నమాట కాస్ట్. ఇక మధ్య తరహా యంత్రాలైతే 20,000 నుంచి 40,000 వరకు ఉండొచ్చు. ఇక పెద్ద యంత్రాలను మనం ఎంచుకున్నట్లయితే 50,000 నుంచి 1,20,000 వరకు ఉంటాయి. కొన్నిసార్లు ప్రభుత్వం నుంచి సబ్సిడీ కూడా మనకి లభిస్తుంది. ఇక యంత్రంతో విత్తితే శ్రమ మనకి తక్కువగా ఉండటంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. మొలకలు కూడా బాగా వస్తాయి అండ్ దిగుబడి కూడా చాలా ఎక్కువగా వస్తుంది. ఇక వేరుశనగ పంటలో ఎరువులను ఒక్కసారి చూసుకున్నట్లయితే భూసార పరీక్షను అనుసరించి ఈ ఎరువుల మోతాదు అనేది మనం నిర్ణయించుకోవాలి. అండ్ అలాగే వర్షాధారపు పంటకైతే ఈ ఒక రకంగా, నీటిపారుదల పంటకైతే ఒక రకంగా ఈ ఎరువుల మోతాదు అనేది ఉంటుంది. యూరియా రూపంలో మనం 18 కిలోలు ఒక ఎకరానికి వర్షాధారపు పంటకి యూరియా రూపంలో మనం తీసుకున్నట్లయితే 8 కిలోల నత్రజని అందుతుంది. అదే నీటిపారుదల పంటకైతే 27 కిలోల యూరియా రూపంలో మనం తీసుకుంటే 12 కిలోల నత్రజని అందుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ వర్షాధారపు పంటకి 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో మనం తీసుకుంటే 1600 భాస్వరం అందుతుంది. నీటిపారుదల పంటకు 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో మనం తీసుకుంటే 16 కిలోల భాస్వరం అందుతుంది. ఇక వర్షాధారపు పంటకు 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో తీసుకుంటే 20 కిలోల పొటాషియం అందుతుంది. లేదు నీటిపారుదల పంటకు మనం 33 కిలోలు ఒక ఎకరాకి మ్యూరేట్ ఆఫ్ పొటాషియం రూపంలో తీసుకుంటే 20 కిలోల పొటాషియం అందుతుంది. ఇక వర్షాధారపు పంటకు 200 కిలోలు మనం జిప్సం వాడితే సరిపోతుంది. ఇక నీటిపారుదల పంటకు 200 కిలోల జిప్సం సరిపోతుంది. అండ్ ఆ తర్వాత వర్షాధారపు పంటకు ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్, అంటే లోపమున్న నేలలకు ప్రతి 3 పంటలకు ఒకసారి మనం వేసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే నీటిపారుదల పంటకు ఎకరాకి 20 కిలోల జింక్ సల్ఫేట్ సరిపోతుంది. ఏ సమయాల్లో ఈ ఎరువుల్ని వేసుకోవాలి అన్నది ఒక్కసారి చూస్తే ఆఖరి దుక్కులో ఎకరాకు 4 నుండి 5 టన్నుల సేంద్రియ ఎరువు వేయాలి. మొత్తం భాస్వరం, పొటాషియం ఎరువుల్ని విత్తే సమయంలోనే మొత్తంగా వేసుకోవాలి.
ఇక వర్షాధారపు పంటకు ఎకరానికి 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం మరియు 18 కిలోల యూరియాను విత్తే సమయంలోనే మొత్తంగా వేసుకోవాలి. ఇక నీటిపారుదల పంటకు ఎకరానికి 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్ మరియు 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఆఖరి దుక్కులో వేయాలి. అలాగే 18 కిలోల యూరియాను విత్తే సమయంలో 9 కిలోల యూరియాను 30 రోజుల తర్వాత అంటే తొలి పూత దశలో వేసుకుంటే సరిపోతుంది. ఇక నీటిపారుదల కింద ఎకరానికి 200 కిలోల జిప్సంను తొలి పూత సమయంలో మొక్కల మొదళ్ల దగ్గర ఆ చాళ్లలో వేసి కలుపు తీసి మొక్కల మొదళ్లకు మట్టిని ఎగదోయాలి. ఇక వర్షాభావ పరిస్థితుల్లో జిప్సంను ఊడలు దిగే సమయం అంటే విత్తిన 45 రోజుల్లో అనగా రెండో కలుపు తీసే సమయంలో వేయాలి. విత్తిన 45 రోజుల తర్వాత ఎటువంటి అంతర సేద్యం కూడా చేయకూడదు. ఇక విత్తుకునే సమయంలో ఎరువులు నేరుగా నేలలో పడేటట్లు విత్తనం మరియు ఎరువు గొర్రుతో కానీ వేసుకున్నట్లయితే ఎరువులను విత్తనం కంటే 2.5 సెంటీమీటర్ల లోతుగా వేసుకోవాల్సి ఉంటుంది. ఇక వేరుశెనగలో సూక్ష్మ పోషక పదార్థ లోపాల నివారణకు ఏం చేయాలో కూడా ఒకసారి చూద్దాం. ఈ లోపాలు అనేవి జింక్ లోపం, ఇనుము లోపం, బోరాన్ లోపం ఇలా 3 రకాలుగా ఉంటుందన్నమాట. ఇక జింక్ లోపం ఉన్నప్పుడు ఆకులు చిన్నవిగా మారి గుబురుగా కనిపిస్తాయి, మొక్కలు గిడసబారుతాయి, ఆకుల మధ్య భాగం పసుపు రంగుగా మారుతుంది. ఈ లోపాన్ని నివారించడానికి ఎకరాకు 400 గ్రాముల జింక్ సల్ఫేట్ను 200 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. అదే ఇనుము లోపం ఎక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు నల్లరేగడి నేలల్లో అధిక తేమ ఉన్నప్పుడు ఈ లోపం కనిపిస్తుంది. లేత ఆకులు పసుపు రంగుగా మారి ఆ తర్వాత తెలుపు రంగుగా మారిపోతాయి. ఇక ఈ లోపాన్ని నివారించడానికి ఎకరాకు 1 కిలో అన్నబేది అనగా ఫెరస్ సల్ఫేట్ మరియు 200 గ్రాముల సిట్రిక్ ఆమ్లాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేస్తే సరిపోతుంది. ఇక బోరాన్ లోపం. ఈ బోరాన్ లోపం అనేది గింజల అభివృద్ధికి అవసరం అన్నమాట. ఈ లోపం ఉన్నప్పుడు గింజలు బాగా అభివృద్ధి చెందవు. నీటిపారుదల వ్యవస్థలో సాగు చేసే పంటలకు విత్తే సమయంలో ఎకరాకు 4 కిలోల బోరాక్స్ వేస్తే సరిపోతుంది. ఇక కలుపు నివారణకి ఏం చేయాలి అన్నది ఒక్కసారి చూస్తే కలుపు నివారణ, అంతర్కృషి వీటి కోసం కలుపు మొలకెత్తక ముందే దాన్ని పోగొట్టడానికి అల్లాకోర్ 50% 1 లీటరు లేదా పెండిమిథాలిన్ 30% 1.3 నుండి 1.6 లీటర్లు లేదా బుటాక్లోర్ 50% 1.25 నుండి 1.5 లీటర్లు ఏదో ఒక దాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా 2 నుంచి 3 రోజుల్లోపు నేలపై పిచికారీ చేయాలి. ఇక అంతరకృషికి విత్తిన 20 నుండి 25 రోజులప్పుడు గొర్రుతో అంతరకృషి చేసి మొక్కల చుట్టూ మట్టిని ఎగదోయాలి. విత్తిన 45 రోజుల్లోపు కలుపు లేకుండా చూసుకోవాలి. 45 రోజుల తర్వాత అంతర్కృషి అస్సలు చేయకూడదు, ఎందుకంటే ఊడలు దెబ్బతిని దిగుబడి తగ్గే అవకాశం ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక విత్తిన వెంటనే కలుపు నాశిని వాడలేదనుకోండి, 20వ రోజు కలుపు తీయటానికి కూలీలు దొరక్కపోతే 21వ రోజులో కలుపు 2 నుండి 3 ఆకుల దశలో ఉన్నప్పుడు ఇమాతఫిర్ 10% లేదా క్విజలోఫాప్ ఇథైల్ 5% మందును ఎకరాకు 300 మిల్లీలీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి చాళ్ల మధ్యలో కలుపుపై పిచికారీ చేయాలి. దీనివల్ల పైరుకు నష్టం లేకుండా కలుపు పూర్తిగా నశించిపోతుంది. ఇక ఆ తర్వాత నీటి యాజమాన్యం ఒక్కసారి మనం చూసినట్లయితే వర్షాధార పంటకు పైరు మొలిచిన 15 నుండి 20 రోజుల్లోపు ఎకరాకు 5 టన్నుల వేరుశనగ పొట్టును పొలంపై పరచాలి. బెట్ట పరిస్థితుల్లో పొడి సున్నం లీటర్ నీటికి 50 గ్రాముల చొప్పున కలిపి పైరుపై పిచికారీ చేసి మొక్కల ద్వారా ఆవిరైపోయే నీటి నష్టాన్ని తగ్గించవచ్చు. బెట్ట నుండి పైరు త్వరగా కోలుకోవటానికి లీటర్ నీటికి 20 గ్రాముల యూరియాని కలిపి మనం పిచికారీ చేస్తే సరిపోతుంది. ఇక వేరుశెనగకు 400 నుండి 450 మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది. అండ్ అలాగే తేలిక నేలల్లో అయితే 8 నుండి 9 తడులు పెడితే సరిపోతుంది. ఇక రెండవ తడిని విత్తిన 20 నుండి 25 రోజులకు మొదటి పూత దశలో ఇస్తే సరిపోతుంది. తర్వాత తడులు నేల లక్షణం, బంకమట్టి శాతాన్ని అనుసరించి 7 నుండి 10 రోజుల వ్యవధిలో పెట్టాలి. ఆఖరి తడి పంట కోతకు 15 రోజుల ముందు ఇవ్వాలి.
ఇక ఊడలు దిగే దశ నుండి కాయలు ఊరే దశ వరకు, అంటే విత్తిన 45 నుండి 50 రోజుల నుండి 85 నుండి 90 రోజుల వరకు సున్నితమైంది కనుక ఈ దశలో నీరు సక్రమంగా తగు మోతాదులోనే పెట్టాలి. నీటిని తుంపర్లు అంటే స్ప్రింకర్ల ద్వారా ఇచ్చినట్లయితే 25% సాగునీటి ఆదాతో పాటు దిగుబడి కూడా పెరుగుతుంది. ఇక డ్రిప్ పద్ధతిలో సాగు చేసినప్పుడైతే 90 x 90 సెంటీమీటర్ల దూరంలో డ్రిప్పర్లు ఏర్పాటు చేసుకొని కాయ ఏర్పడే దశ వరకు ప్రతి 3 రోజులకు ఒకసారి 10 మిల్లీలీటర్ల నీరు ఇవ్వాలి. అండ్ ఆ తర్వాత ప్రతి 2 రోజులకు ఒక తడి అంటే 10 మిల్లీమీటర్ల చొప్పునిస్తే సరిపోతుంది. వేరుశెనగలో అంతర పంటలు ఎలా వేసుకోవాలన్నది ఒక్కసారి మనం చూసినట్లయితే, వేరుశెనగలో అంతర పంటలుగా మనం కంది, ఆముదం, సజ్జలు వీటిని మనం అంతర పంటలుగా వేసుకోవచ్చు. అవి ఏ ఇష్టులో వేయాలి అన్నది ఒకసారి చూస్తే, వేరుశెనగని మనం 7 వరుసల్లో వేసుకున్నట్లయితే కంది 1 వరుస వేస్తే సరిపోతుంది. లేదు వేరుశెనగ ఆముదం మనం కలిపి వేయాలి అంతర పంటగా అనుకున్నప్పుడు వేరుశెనగని 7 వరుసల్లో వేసి ఆముదాన్ని 1 వరుసలో వేస్తే సరిపోతుంది. లేదు వేరుశెనగ సజ్జల ఈ రెండింటిని మనం వేయాలి అనుకుంటే వేరుశెనగని 6 వరుసల్లో వేసి సజ్జలు 2 వరుసల్లో వేస్తే అంతర పంటగా సరిపోతుంది. ఇక సజ్జ, జొన్న అంతర పంటగా వేసుకోవటం వలన ఈ వేరుశెనగలో తామర పురుగుల ఉధృతి తగ్గి వైరస్ వ్యాప్తి కొంతవరకు తగ్గుతుంది. ఈశాన్య ఋతుపవనాల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో అయితే ఖరీఫ్ వేరుశెనగ తర్వాత పెసలు లేదా ఉలవలు వేసుకోవచ్చు. ఇక వేరుశెనగను వరితో పంట మార్పిడి చేయటం వలన వేరుశెనగకు నులిపురుగుల బెడద అనేది తగ్గించుకోవచ్చు. వేరుశెనగలో చీడపీడలు ఒక్కసారి చూసుకున్నట్లయితే వేరుశెనగ పంటను పండించడంలో చాలా రకాల తెగుళ్ళు మరియు రోగాలు ప్రధానమైన సమస్యలుగా మారుతుంటాయి. ఇవి విత్తన దశ నుంచి పంట కోత దశ వరకు పంటను ప్రభావితం చేస్తాయి. కొన్ని తెగుళ్ళు ఆకుల్ని తినగా ఇంకొన్ని వేర్లను లేదా కాయలను నాశనం చేస్తాయి. అలాగే కొన్ని రోగాల మొక్కల పెరుగుదలను తగ్గించి దిగుబడిని తీవ్రంగా తగ్గిస్తూ ఉంటాయి. మరి అవేంటో ఒక్కొక్కటిగా ఒకసారి చూద్దాం. మొట్టమొదటిగా ఎర్రగొంగళి పురుగు. ఇది వేరుశెనగ పంటకు తీవ్ర నష్టాన్ని కలిగించే పురుగుల్లో ఈ ఎర్రగొంగళి పురుగు ప్రధానమైందని చెప్పాలి. ఇది ముఖ్యంగా వానాకాలంలో విత్తిన 15 నుండి 30 రోజుల మధ్య దాడి చేస్తుంది. ఇక ఆడపురుగు ఒక్కసారిగా 500 నుండి 1000 గుడ్లు పెట్టగలదు. ఇక ఆ గుడ్ల నుంచి బయటపడిన పిల్ల పురుగులు గుంపులుగా వచ్చి చిన్న మొక్కల ఆకులను పూర్తిగా తినేస్తాయి. ఆ తర్వాత పెద్ద మొక్కలపై దాడి చేసి ఆకులు పూర్తిగా తినేసి ఈనెలు, మొదళ్ళు మాత్రమే మిగులుస్తాయి. కొన్ని సందర్భాల్లో పువ్వుల్ని కూడా తినేస్తాయి. ఈ పురుగుల శరీరం మీద ఎరుపు ముదురు రంగుతో పాటు పొడవైన ముళ్ళుల్లాంటి రోమాలు కలిగి ఉంటాయి. పెద్ద పురుగు సుమారుగా 4 నుండి 5 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఇది ఎక్కువగా రాత్రి వేళ ఆకులపై తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఇక కొన్ని గంటల్లోనే చిన్న పొలాన్ని పూర్తిగా నాశనం చేసే సామర్థ్యం వీటికి ఉంటుంది. ముఖ్యంగా గడ్డి మొక్కల్లో గుడ్లు పెట్టి వేగంగా వ్యాపిస్తాయి. ఇక ఈ పురుగుల వల్ల మొక్కల పెరుగుదల ఆగిపోయి దిగుబడి విపరీతంగా తగ్గిపోతుంది. ఇక ఈ ఎర్రగొంగళి పురుగు నివారణకి ఏం చేయాలంటే, రైతులు ఏప్రిల్, మే నెలల్లో వర్షాలు పడిన తర్వాత పొలాన్ని లోతుగా దున్నాలి. దాంతో మట్టిలో దాగి ఉన్న పురుగులు పైకి వచ్చి సూర్యరశ్మి లేదా పక్షుల వల్ల నశించిపోతాయి. ఇక తొలకరి వర్షాలు వచ్చిన 2 రోజులకు రాత్రి వేళల్లో పొలాల్లో మంటలు వేసి లేదా లైట్ ఎరలను పెట్టడం ద్వారా పెద్ద రెక్కల పురుగులను తగ్గించుకోవచ్చు. అలసంద లేదా ఆముదం వంటి పంటలను ఎర్ర పంటలుగా వేసుకుంటే పురుగుల దృష్టి వాటిపై పడుతుంది. ఆముదం లేదా జిల్లేడు కొమ్మలను పొలం వద్ద ఉంచి పురుగులు వాటిపై చేరిన తర్వాత వాటిని గుట్టగా వేసి కాల్చేయాలి. ఇక వాటి నివారణ కోసం పిల్ల పురుగులు లేదా గూళ్ళు కనిపించిన వెంటనే మెథైల్ పారాథియాన్, క్వినాల్ఫాస్ ఈ రెండింటినీ కూడా ఎకరాకు 10 కిలోల చొప్పున చల్లుకోవాలి. లేదా 5% వేప కషాయాన్ని నీటితో కలిపి పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఆ తర్వాత పెద్ద గొంగళి పురుగులు కనిపిస్తే లీటర్ నీటికి డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు, మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేస్తే సరిపోతుంది. లేదా 10 కిలోల వరి తవుడు, 1 కిలో బెల్లం, 1 లీటరు క్వినాల్ఫాస్ కలిపి ఉండలుగా తయారు చేసి పొలంలో చల్లితే ఈ పురుగులు చాలా వరకు తగ్గిపోతాయి. ఇక ఆ తర్వాత పొగాకు లద్దె పురుగులు. ఇవి ఆకుల కింది భాగంలో గుంపులుగా గుడ్లను పెడతాయి.
వాటి నుండి బయటపడిన పిల్ల పురుగులు గుంపులుగా ఉండి ఆకుల్ని గోక్కుంటూ తినేస్తాయి. దీనివల్ల ఆకు జల్లెడలా మారిపోతుంది. ఇవి రాత్రి సమయంలో మొక్కలపై దాడి చేసి ఆకుల్ని పూర్తిగా తినేస్తాయి. అయితే పగటి వేళ చెట్లు అడుగు భాగంలో లేదా మట్టి బిళ్లల్లో దాగి ఉంటాయి కాబట్టి వాటిని గుర్తించటం కొంచెం కష్టం. ఇక వీటి నివారణ కోసం ముందుగా వేసవి కాలంలో పొలాన్ని లోతుగా దున్నుకోవాలి. దీనివల్ల మట్టిలో దాగి ఉన్న పురుగుల గుడ్లు మరియు కోశాలు సూర్యరశ్మి వల్ల నశించిపోతాయి. ఇక పంటకు తగిన నీరు, నత్రజని, ఎరువులు సమతుల్యంగా ఇచ్చుకోవాలి. అలాగే ఆముదం, ప్రొద్దుతిరుగుడు వంటి మొక్కలను ఎర్ర పంటలుగా వేసుకోవాలి. ఇవి లద్దె పురుగులను ఆకర్షించి దూరం చేయటంలో చాలా సహాయపడతాయి. ఇక ప్రతి ఎకరాకు 4 లింగాకర్ష బుట్టలు పెట్టుకోవాలి. ఇవి మగరెక్కల పురుగులను ఆకర్షించి నాశనం చేస్తాయి. అలాగే పురుగుల గుడ్లు లేదా పిల్ల పురుగులు కనిపించిన వెంటనే చేతితో తీసేసి నాశనం చేసేయాలి. ఇక పురుగుల దాడి ఎక్కువగా ఉన్నప్పుడు టెలినోమస్ రీమస్ అనే మంచి పురుగు అనగా పరాన్నజీవి హానికర పురుగుల గుడ్లను తినేసి వాటి పెరుగుదలను తగ్గించేస్తుంది. ఇక దీన్ని ఎకరాకు 50,000 చొప్పున ప్రతి 7 నుంచి 10 రోజులకు ఒకసారి మొత్తం 4 సార్లు వదలాల్సి ఉంటుంది. ఆ తర్వాత వీటి నివారణ కోసం ఈ క్వినాల్ఫాస్ లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేస్తే ఈ పురుగుల్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఆ తర్వాత పేనుబంక. ఈ పేనుబంకను కూడా ఎలా నివారించాలో ఒకసారి చూసినట్లయితే ఈ పేనుబంక అనేది చిన్న పురుగులు తేమతో కూడిన చల్లటి వాతావరణంలో ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆకుపచ్చ లేదా నలుపు రంగులో ఉండి ఆకు కింది భాగంలో గుంపులు గుంపులుగా కనిపిస్తాయి. మొక్కల రసాన్ని పీల్చి ఆకులను ముడుచుకొని పసుపు రంగులోకి మారేలా ఇవి చేసేస్తాయి. దాంతో మొక్క పెరుగుదల అక్కడితో ఆగిపోతుంది. పూత తక్కువగా వస్తుంది. ఇక గింజల దిగుబడైతే విపరీతంగా తగ్గిపోతుంది. ఈ పురుగులు విడుదల చేసే తేనె లాంటి పదార్థానికి చీమలు కూడా ఆకర్షితమవుతాయి. ఇక వీటి వల్ల ఆకులపై మసి తెగులు ఏర్పడి కిరణజన్య సంయోగ క్రియకు అంతరాయం కలిగి దిగుబడి విపరీతంగా తగ్గిపోతుంది. ఇక ఈ పేనుబంక నివారణకి థైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా మిథైల్ డెమటోన్ 2 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేస్తే ఈ పురుగుల్ని సమర్థవంతంగా నివారించవచ్చు. ఇక సహజంగా నివారించడానికి లేడీ బీటల్స్, లేస్ వింగ్స్ వంటి మంచి పురుగుల్ని పెంచుకోవాల్సి ఉంటుంది. వీటి దారి పెరిగినప్పుడు 5% వేపగింజల కషాయం లేదా 2% వేప నూనె ద్రావణాన్ని పిచికారీ చేయటం వల్ల కూడా ఈ పేనుబంకను సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఆకుముడత. దీన్ని కూడా ఎలా నివారించాలి అంటే విత్తిన 15 రోజుల నుండి ఈ ఆకుముడత అనేది ఆశిస్తుంది. తల్లి పురుగులు బూడిద రంగులో ఉంటాయి. ఇక తొలి దశలో ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఉంటాయి. వాటి లోపల ఆకుపచ్చ రంగులో నల్లని తల కలిగిన పిల్ల పురుగులు ఉంటాయి. ఇవి 2 నుండి 3 ఆకులను కలిపి గూడు చేసి వాటిలో ఉండి పచ్చదనాన్ని తినివేయటం వల్ల ఆకులన్నీ ఎండిపోయి దూరం నుండి చూస్తే కాలిపోయినట్లుగా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక వీటి నివారణకు ఏం చేయాలి అంటే అంతర పంటలుగా జొన్న లేక సజ్జ 7:1 నిష్పత్తిలో అంటే 7 వరుసలు మనకి వేరుశనగ ఉంటే 1 వరుస జొన్న లేదా సజ్జ వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సోయా చిక్కుడు తర్వాత వేరుశనగ అస్సలు వేయకూడదన్నమాట. ఇక ఎకరాకు 4 లింగాకర్ష బుట్టలు పెట్టి రెక్కల పురుగు ఉనికిని ఉధృతిని గమనిస్తూ ఉండాలి. పొలంలో పరాన్న జీవులు 50% పైగా ఉన్నప్పుడు క్రిమి సంహారక మందులు వాడవలసిన అవసరం అస్సలు లేదు. ఇక వీటి నివారణకి క్వినాల్ఫాస్ 400 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 320 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదు అంటే ఫ్లూబెండమైడ్ 40 మిల్లీమీటర్లు వీటిని 200 లీటర్ల నీటికి కలిపి ఎకరాకి పిచికారీ చేసుకుంటే ఈ దాడి నుంచి మనం తప్పించుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత తెగుళ్ళ విషయానికి వస్తే వాటిల్లో ఆకుమచ్చ తెగులు అనేది ప్రధానమైనది. అందులో 2 రకాలుగా ఉంటుంది. లేత ఆకుమచ్చ తెగులు, ముదురు ఆకుమచ్చ తెగులు. ఇక లేత ఆకుమచ్చ తెగులు పంట వేసిన 30 రోజుల నుండి మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక దీనిలో ఆకుల మీద చిన్న గోధుమ రంగు గుండ్రటి మచ్చలు ఏర్పడి ఇవి క్రమంగా పెరిగి మచ్చల చుట్టూ పసుపు రంగు వలయాన్ని మనకి కనిపిస్తూ ఉంటుంది.
ఇక ముదురు ఆకుపచ్చ తెగులు పంట విత్తిన 40 నుండి 45 రోజుల తర్వాత మనకి ఇలా ఆకు మీద కనిపిస్తూ ఉంటుందన్నమాట. అండ్ మచ్చలు చిన్నవిగా గుండ్రంగా ఉండి ఆకు అడుగు భాగాన నల్లని రంగులో ఉంటాయి. ఈ మచ్చలు కాండం మీద, ఆకు కాడల మీద, ఊడల మీద కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక వీటి నివారణ కోసం తెగుల్ని తట్టుకునే రకాలైన వేమన, జేసీజీ 88, అభయ, కదిరి 9 వంటివి సాగు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అంతర పంటగా సజ్జ పంటను 7:1 నిష్పత్తిలో వేయాల్సి ఉంటుంది. అంటే వేరుశెనగ 7 వరుసలైతే సజ్జ 1 వరుస అలా వేసుకున్నట్లయితే కాస్త నివారించుకోవచ్చు. అలాగే ఈ తెగులు కనిపించిన వెంటనే ఎకరాకు మాంకోజెబ్ 400 గ్రాములు మరియు కార్బండైజియం 200 గ్రాములు ఇంకా హెక్సాకొనజోల్ 400 మిల్లీలీటర్లు వీటిని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నమాట. ఇక అంతర పంటగా సజ్జ పంటను 7:1 నిష్పత్తిలో మనం ఇందాక చెప్పుకున్నట్టు వేసుకుంటే కొంత నివారించుకోవచ్చు. అండ్ ఆ తర్వాత తుప్పు తెగులు. ఈ తుప్పు తెగులు అనేది ఆకుల అడుగు భాగంలో నారింజ లేదా గోధుమ రంగు చిన్న పొక్కుల రూపంలో ఏర్పడి ఆకు పైభాగంలో పసుపు రంగు మచ్చలుగా కనిపిస్తుంది. ఇక దీని ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పొక్కులు పూల మీద తప్ప మొక్క అన్ని భాగాలలో కూడా పెరిగిపోయి వ్యాపించి క్రమంగా ఆకులను ఎండిపోయేలా చేస్తుంది. ఇక దీని నివారణకు ఏం చేయాలంటే తుప్పు తెగులను తట్టుకునే రకాలైన జేసీజీ 88, కదిరి 5, కదిరి 9 వంటి రకాలను సాగు చేయాలి. అండ్ ఆ తర్వాత ఎకరాకు 400 గ్రాముల క్లోరోథలోనిల్ అండ్ లేదా 400 గ్రాముల ట్రైడిమార్ఫ్ లేదు 400 గ్రాముల మాంకోజెబ్ వీటిని 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కలు తడిచే విధంగా పూర్తిగా పిచికారీ చేస్తే దీన్ని కొంత నివారించుకోవచ్చు. అండ్ ఆ తర్వాత రోజెట్ వ్యాధి. ఈ వ్యాధి వేరుశనగ పంటలో అఫిడ్ అనే చిన్న పురుగులు వ్యాప్తి ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి వస్తే గనక మొక్కలు చిన్నగా మారిపోయి పసుపు మరియు ఆకుపచ్చ రంగుకు మారి ముడుచుకొని ఉంటాయి. అండ్ అలాగే ఎదుగుదల కూడా చాలా తగ్గిపోతుంది. కొన్నిసార్లు కొన్ని మొక్కల్లో ఆకులు ఎక్కువగా వచ్చి మొక్క గుబురుగా కనిపిస్తుంది. ఈ వ్యాధి వల్ల పూత తగ్గిపోయి కాయలు సరిగ్గా రావు. ఇందువల్ల దిగుబడి చాలా తక్కువగా రైతుకు నష్టాన్ని కలిగిస్తుంది అనమాట. అండ్ దీని నివారణ కోసం ముందుగా అఫిడ్లను తగ్గించడానికి థియోమెథాక్సమ్ 25 WG 0.3 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 17.8 SL 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. అలాగే వ్యాధి రాకుండా ఉండేందుకు ICGV 10900, ICGV 7550, ICGV 2481 లాంటి వ్యాధి నిరోధక రకాలను సాగు చేసుకుంటే సరిపోతుంది. అదనంగా మక్క లేదా జొన్న వంటి ఇతర పంటలతో పంటల మార్పిడి చేయడం ద్వారా కూడా ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఇక ఆ తర్వాత మొదలు కుళ్ళు తెగులు. ఈ తెగులు ఆశించడం వలన విత్తిన తర్వాత మొలక రాకుండానే విత్తనం కుళ్ళిపోతుంది. ఇక రెండో దశలో మొలకెత్తిన తర్వాత కాండం పైన నల్లని శిలీంద్ర బీజాలతో కప్పబడి ఉంటుంది. ఇక తెగులు యొక్క మచ్చలు మొదట నేల మట్టంపై ఉన్న కాండం మీద ఏర్పడి క్రమంగా పై కొమ్మల వరకు వ్యాపిస్తాయి. ఇక కాయలపై కూడా శిలీంద్రం ఆశించి నల్లని మచ్చల్ని కలుగజేస్తుంది. ఇక ఎదిగిన మొక్కలకైతే ఈ తెగులు సోకిందనుకోండి మొక్కలు వడిలిపోయి ఎండిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక వీటి నివారణ కోసం అంటే ఇవి విత్తే ముందే కిలో విత్తనానికి మనం 1 గ్రాము ట్రెబ్యూకొనజోల్ 2 DS మరియు 3 గ్రాముల మాంకోజెబ్ వీటిని కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మంచి దిగుబడి సాధించుకోవచ్చు. అలాగే విత్తనాన్ని 5 సెంటీమీటర్ల కంటే లోతుగా వేయకూడదు. మరియు శనగ పంటతో పంట మార్పిడి చేసుకుంటే మంచిది. అలాగే తెగులు ఆశించిన వెంటనే ఎకరాకు 400 గ్రాముల మాంకోజెబ్ మందుని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే మంచిది. ఇక ఆ తర్వాత కాండం కుళ్ళు తెగులు. ఈ తెగుల్ని బూజు తెగులు లేదా బుడిమ తెగులు అని కూడా అంటారు. ఇక ఈ తెగులు పంటలకు అధిక నష్టాన్ని కలిగిస్తుంది. దీన్ని కలిగించే ఫంగస్ భూమి ద్వారా విత్తనం ద్వారా పంట మొత్తానికి వ్యాపిస్తుంది. ఇక పంట వేసిన 70వ రోజు నుండి పంట చివరి దశ వరకు ఈ తెగులు మనకి కనిపించవచ్చు. ఇక ఈ తెగులు ఆశించడం వలన ప్రారంభ దశలో మొక్క మొదల్లో ఉన్న కొమ్మలు పసుపు రంగుకు మారి ఎండిపోతాయి. ఆ తర్వాత భూమికి పక్కన ఉండే కాండంపై తెల్లటి బూజు తెరలాగా ఏర్పడుతుంది. ఇక ఈ బూజులో ఆవ గింజంత పరిమాణంలో శిలీంద్ర బీజాలు ఏర్పడతాయి.
ఊడలు మరియు కాయలకు కూడా ఈ తెగులు సోకి కాయలోని గింజలపై నీలి లేదా బూడిద రంగు మచ్చలు కనిపిస్తాయి. ఈ తెగులు సోకిన మొక్కలను పీకినప్పుడు పైభాగం మాత్రమే ఊడిపోతుంది. వేర్లు మరియు కాయలు నేలలోనే మిగిలిపోతాయి. ఇది బూజు తెగులుకు ప్రత్యేకమైన లక్షణం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక దీని నివారణ కోసం వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. ఆకుమచ్చ తెగుళ్లను అదుపులో ఉంచితే కాండం కుళ్ళు తెగులు యొక్క ఉధృతి కూడా తగ్గిపోతుంది. సజ్జ, జొన్న వంటి పంటలతో పంట మార్పిడి చేసుకుంటే మంచిది. ఇంకా సేంద్రియ ఎరువులను పొలంలో వేసి కలియ దున్నుకుంటే కూడా చాలా మంచిది. ఇక మందులు వాడుకున్నట్టయితే కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెబ్ మరియు 1 గ్రాము ట్రెబ్యూకొనజోల్ 2DS వీటిని కలిపి విత్తన శుద్ధి చేసుకుంటే మంచిది. ఇక 2 కిలోల ట్రైకోడెర్మా విరిడి ఫార్ములేషన్ను 90 కిలోల పశువుల ఎరువు మరియు 10 కిలోల వేపగింజల పిండితో కలిపి పాలిథిన్ కాగితంతో కప్పి 3 రోజులకు ఒకసారి నీళ్లు చల్లి 15 రోజుల తర్వాత 1 ఎకరా భూమిలో విత్తే ముందు వేసుకోవాలి. ఇక ఎకరాకు 200 కిలోల జిప్సం ఎరువును పూత సమయంలో వేయటం వలన కూడా ఈ తెగులు ఉధృతిని తగ్గించుకోవచ్చు. అలాగే పొలంలో తెగులు సోకిన మొక్కల చుట్టూ ఉన్న నేలను 2 మిల్లీలీటర్ల హెక్సాకొనజోల్ 1 లీటర్ నీటిలో కలిపి ఆ నేలంతా తడిచేటట్లు మనం పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఆ తర్వాత వేరుకుళ్ళు తెగులు. ఈ తెగులు పంట వేసిన సుమారు 30 రోజుల తర్వాత వర్షాభావ పరిస్థితుల్లో ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. మొదట ఈ తెగులు కాండం మీద గోధుమ రంగు మచ్చలుగా మొదలవుతుంది. కొంతకాలం తర్వాత అవి నలుపు రంగుకు మారి కాండం పైభాగానికి అలాగే వేర్లకు కూడా వ్యాపించేస్తుంది. తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు తల్లివేరు పూర్తిగా కుళ్ళిపోయి నలుపు రంగుకు మారి నుజ్జునుజ్జుగా తయారైపోతుంది. ఇది మొక్క పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇక ఈ తెగులు నివారణకు పొలం నుండి విత్తనాలను సేకరించి తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి. కాండం కుళ్ళు నివారణకు చెప్పినట్టుగా ట్రైకోడెర్మా విరిడి ఫార్ములేషన్ను 2 కిలోలు, పశువుల ఎరువు 90 కిలోలు, అలాగే వేపపిండి 10 కిలోల్ని కలుపుకొని 15 రోజుల తర్వాత విత్తే ముందు పొలంలో వేసుకోవాలి. ఇక పొలంలో తెగులు ఆశించిన మొక్కలను పీకి కాల్చివేయాలి. తెగులు సోకిన మొక్కల చుట్టూ ఉన్న నేలను 0.1% కార్బండిజం లేదా 0.3% మాంకోజెబ్ మందులతో తడిచేటట్లుగా పిచికారీ చేసుకుంటే దీన్ని నివారించుకోవచ్చు. ఇక మొవ్వకుళ్ళు వైరస్ తెగులు. దీనికి పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్ వల్ల వచ్చే తెగులు అనమాట ఇది. ఈ తెగులు వేరుశనగ పంటను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఇక ఈ తెగులు మొదట లేత ఆకులపై చారలు అంటే గీతలు ఉన్నట్టుగా కనిపించి ఆ వైరస్ అనేది మొదలవుతుంది. మొవ్వ ఎండిపోతుంది. మొక్కలు చిన్నగా పెరిగిపోయి అలాగే ఎక్కువ రెమ్మలు కూడా వచ్చేస్తాయి. ఇక ఆకులు చిన్నవిగా మారి లేత ఆకుపచ్చ మచ్చలు కూడా కనిపిస్తాయి. అవి పాలేసినట్టుగా కనిపిస్తాయి అన్నమాట. చిన్న దశలో ఈ తెగులు వచ్చిన మొక్కల్లో కాయలు అనేవే రావు. ఇక ముదిరిన మొక్కల్లో అయితే కొన్ని కొమ్మలకే ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇక ఈ వైరస్ సోకిన మొక్కల నుండి వచ్చే వేరుశనగ కాయలు మరియు విత్తనాలు చిన్నవిగా ఉండి ముడుచుకొని ఉంటాయి. ఇక ఈ తెగులు నివారణకు మనం ఏం చేయాలంటే కొంతవరకు తట్టుకునే R8808 వేమన, ICGS 11, ICGS 44 వంటి రకాలను సాగు చేసుకుంటే మంచిది. ఇక ఆ తర్వాత కిలో విత్తనానికి 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ అనే మందుతో విత్తన శుద్ధి చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత 1 గ్రాము ట్రెబ్యూకొనజోల్ లేదా 3 గ్రాముల మాంకోజెబ్ అనే పొడి మందుతో కూడా విత్తన శుద్ధి చేసి ఆ తర్వాత విత్తుకుంటే చాలా మంచిది. ఇక మొక్కల సాంద్రత చదరపు మీటరుకు ఖరీఫ్లో అయితే 33 మొక్కలు, రబీలో అయితే 44 మొక్కలు ఉండేలా చూసుకోవాలి. ఇక వేరుశనగతో సజ్జ పంటను 7:1 నిష్పత్తిలో అంతర పంటగా వేసుకోవాలి. అంటే వేరుశనగ మొక్కలను 7 వరుసలో వేసుకుంటే సజ్జను 1 వరుసలో అలా 7:1 నిష్పత్తిలో అంతర పంటగా వేసుకుంటే చాలా మంచిది. విత్తిన 20 రోజుల తర్వాత తామర పురుగులను వ్యాప్తిని అరికట్టడానికి మోనోక్రోటోఫాస్ 320 మిల్లీలీటర్లు లేక థైమిథోయేట్ 400 మిల్లీలీటర్లు లేక 80 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ను 200 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరాకు పిచికారీ చేసుకుంటే చాలా మంచిది. ఇక ఆ తర్వాత పంట కోత. ఈ పంట కోత అనేది 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి చేతితో చేసుకోవచ్చు లేదా యంత్రంతో. వేరుశనగ పంట కోసేందుకు ముందుగా పంట కోతకు సిద్ధంగా ఉందా లేదా అనేది కూడా ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఇక వేరుశనగ పంట సాధారణంగా 90 నుండి 120 రోజుల్లో కోతకు సిద్ధమవుతుంది.
ఇది విత్తిన రకాన్ని మరియు వాతావరణ పరిస్థితులను బట్టి అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది. ఇక వేరుశనగ కోత 2 రకాలుగా ఉంటుంది. అది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఒకటి చేత్తో, మరొకటి యంత్రంతో. ఇక కోత చేతితో చేయాలంటే పంట కోతకు సిద్ధమైనప్పుడు, అంటే ఆకులు పసుపు రంగులోకి మారి గింజలు గట్టిగా మారినప్పుడు ముందుగా భూమికి కొద్దిగా నీరిచ్చి తడి చేసి మట్టిలో రైతులు మొక్కలను చేతితో పీకుతారు. తర్వాత మొక్కలను తలకిందులుగా అంటే 2 నుండి 3 రోజులు ఎండబెట్టి గింజలను చేతితో వేరు చేస్తారు. ఈ పద్ధతిలో 1 ఎకరానికి సుమారు 8 నుండి 10 మంది మనుషులు అవసరమవుతారు. ఒక్కొక్కరికి రోజుకు 300 నుండి 400 రూపాయల చొప్పున ఇవ్వాల్సి వస్తుంది. మొత్తంగా చేతితో కోతకు 1 ఎకరానికి ఖర్చు 2400 నుండి 4000 రూపాయల వరకు వస్తుంది. ఇక వేరుశనగను యంత్రంతో కోయాలనుకునేవారు ట్రాక్టర్కి అనుసంధానించే వేరుశనగ డిగ్గర్ లేదా హార్వెస్టర్ యంత్రం అని ఒకటి ఉంటుంది. దాన్ని ఉపయోగిస్తారు. ఇది ప్రత్యేకంగా వేరుశనగ పంట కోసే యంత్రం అన్నమాట. పంట పూర్తిగా పెరిగిన తర్వాత ఈ యంత్రం భూమిని తవ్వి వేరుశనగ మొక్కలను మూలాలతో సహా పైకి లాగిస్తుంది. అండ్ ఆ తర్వాత డిగ్గర్ ఉపయోగించి ముందు భూమి తడి సరైన స్థాయిలో ఉండేలాగా చూసుకోవాల్సి ఉంటుంది. మట్టి ఎక్కువగా పొడిగా లేదా చాలా తడిగా ఉంటే మెషిన్కు సమస్యలు వస్తాయి. అందుకే వాతావరణం, నేల, తేమ పరిస్థితులను బట్టి ఈ యంత్రాన్ని వాడాల్సి ఉంటుంది. సాధారణంగా యంత్రంతో కోత చేయడానికి 1 ఎకరాకి 1500 నుండి 2500 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు ప్రాంతాన్ని బట్టి మారవచ్చు. అలాగే యంత్రాన్ని కొనాలంటే గనక 1,00,000 నుండి 3 లక్షల రూపాయల వరకు పెట్టుబడి అవసరం అవుతుంది. అందుకే చాలా మంది రైతులు అద్దెకు తీసుకొని వాడుతూ ఉంటారు. కస్టమ్ హైరింగ్ సెంటర్లు మరియు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అంటే FPOS ఈ యంత్రాలను తక్కువ ఖర్చుతో మనకి అద్దెకు అందిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా వేరుశనగ డిగ్గర్ వాడితే పంట కోత త్వరగా తక్కువ ఖర్చుతో పూర్తయిపోతుంది. చిన్న పొలాల కోసం చేతితో కొంతమందిని కానీ లేదా పెద్ద పొలాలకు యంత్రంతో కోత వేయటం వల్ల సమయం మరియు ఖర్చు 2 కూడా తగ్గుతాయి. రైతులు తమ అవసరాలను బట్టి ఏ పద్ధతిని వాడాలి అన్నది నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ విధంగా ఈ పద్ధతిలో కోత నిర్వహిస్తే మంచి నాణ్యత కలిగిన విత్తనాలను కూడా మనం పొందవచ్చు. ఇక గింజలను వేరు చేసే విధానం ఒక్కసారి చూసినట్లయితే కోత తర్వాత వేరుశనగ కాయల నుంచి గింజలను త్వరగా తేలికగా వేరు చేయడానికి వేరుశనగ థ్రెషర్ అనేది ఉపయోగిస్తారనమాట. ఈ వేరుశనగను కోసిన తర్వాత గింజలతో కూడిన కాయలను 3 నుండి 5 రోజుల పాటు ఎండలో ఎండబెట్టి ఈ థ్రెషర్లో వేస్తారు. ఈ యంత్రం గింజలను కాయల నుంచి వేరు చేయటమే కాకుండా గాలివాటం ద్వారా చెత్తను వేరు చేసి గింజలను శుభ్రం చేస్తుంది. ఈ థ్రెషర్ పనిచేయడానికి ట్రాక్టర్ లేదా మోటార్ అవసరం ఉంటుంది. ఇది సమయాన్ని అలాగే మన శ్రమను కూడా ఆదా చేయడంతో పాటు చేతితో వేరు చేయాల్సిన కూలీల అవసరాన్ని కూడా మనకి తగ్గించేస్తుంది. 1 గంటలో ఎక్కువ గింజల్ని శుభ్రంగా తక్కువ నష్టంతో వేరు చేయవచ్చు. ఈ థ్రెషర్ ఖరీదు కూడా సుమారుగా 60,000 నుండి 1,50,000 వరకు ఉండవచ్చు. అయితే చాలా మంది రైతులు ఈ యంత్రాన్ని అద్దెకు తీసుకొని వాడతారన్నమాట. అద్దె ఖర్చు 1 ఎకరాకి 500 నుండి 1000 రూపాయల మధ్యలోనే ఉంటుంది. ఇది ప్రాంతాన్ని బట్టి కూడా అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది. ఇక ఈ వేరుశనగ థ్రెషర్ వాడటం వల్ల కోత, కాయలను వేరు చేసే విధానం వేగంగా పూర్తవుతుంది. నాణ్యత కూడా మెరుగ్గా ఉండటం వల్ల చిన్న రైతులు, పెద్ద రైతులు అందరూ తమ అవసరానికి అనుగుణంగా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. విత్తనం కొరకు నిల్వ చేయాలనుకుంటే కావలసిన కాయల్ని నేరుగా ఎండలో ఎండబెట్టకుండా నీడలో ఆరబెట్టాలి. కాయల్లో తేమ శాతం 9 లోపు ఉండేటట్లుగా ఆరబెట్టి గోనె సంచుల్లో లేక పాలిథిన్ సంచుల్లో నిల్వ చేసుకోవాలి. ఈ నిల్వలో కాయతొలుచు పురుగు మరియు ఇతర కీటకాల నుండి రక్షణకు 2 నుండి 3 వారాలకు ఒకసారి మలాథియాన్ ద్రావణాన్ని 150 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. ఇక దిగుబడి విషయానికి వస్తే వేరుశనగ పంట దిగుబడి కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. సాధారణంగా వర్షాధారిత వ్యవస్థలో విత్తినప్పుడు మనం దిగుబడి సుమారు 8 నుండి 15 క్వింటాళ్లు 1 ఎకరాకు వస్తుంది. అదే నీటిపారుదల సౌకర్యం కలిగిన పొలాలలో అయితే 15 నుండి 25 క్వింటాళ్ల వరకు ఈ దిగుబడి పెంచుకోవచ్చు. ఇక శాస్త్రీయ పద్ధతులు, సరైన మోతాదులో ఎరువుల వాడకం, నీటి నిర్వహణ, అలాగే తెగుళ్ల నివారణ చర్యలు అనుసరించినట్లయితే వేరుశనగ దిగుబడి 25 నుండి 35 క్వింటాళ్లు ప్రతి ఎకరాకు కూడా మనం పొందవచ్చు. ఇక దీనిపై విత్తన రకం, వాతావరణ పరిస్థితులు, నేల యొక్క గుణాలు కూడా ప్రభావితమవుతాయి అన్నమాట. ఇక నాణ్యతా ప్రమాణాలు.
వేరుశనగ గింజల్ని బట్టి, నాణ్యత బట్టి మార్కెట్లో వాటికి వచ్చే ధర కూడా మారుతూ ఉంటుంది. అందుకే కోత తర్వాత వేరుశనగ గింజలను నాణ్యత ఆధారంగా గ్రేడ్ చేయటం చాలా చాలా అవసరం. ఈ వేరుశనగ గింజలను ప్రధానంగా 4 గ్రేడ్లుగా విడదీస్తారు. స్పెషల్ గ్రేడ్, ఏ గ్రేడ్, బి గ్రేడ్ మరియు సి గ్రేడ్. స్పెషల్ గ్రేడ్ వేరుశనగ చాలా మంచి నాణ్యత కలిగి ఉంటుంది. ఇవి పెద్ద పరిమాణంలో సమానంగా ఉండి రంగు కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక తేమ శాతం 8% కన్నా తక్కువగా ఉంటుంది. ఇక చెత్త పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువగా విదేశాలకు ఎగుమతులు చేస్తూ ఉంటారు లేదా నట్స్ తయారీ కోసం కూడా వాడుతూ ఉంటారు. అందుకే మార్కెట్లో వీటికి అత్యధిక ధర ఉంటుంది. ఇక ఏ గ్రేడ్ విషయానికి వస్తే ఏ గ్రేడ్ వేరుశనగ కూడా మంచి నాణ్యత కలిగి ఉంటుంది. కానీ కొంత పరిమాణం అలాగే రంగులో తేడా కూడా ఉంటుంది. ఇక తేమ శాతం 9% లోపే ఉంటుంది. మలినాలు 2% లోపే ఉంటాయి. ఇవి ప్రధానంగా నూనె తయారీకి వాడుతూ ఉంటారు. ఇక నెక్స్ట్ బి గ్రేడ్. ఈ బి గ్రేడ్ వేరుశనగలో పరిమాణం మిశ్రమంగా ఉంటుంది. కొన్ని విత్తనాల ఆకారంలో తేడా ఉంటుంది. కొంతమేర తెగిన గింజలు ఉంటాయి. ఇక తేమ 10% లోపే ఉంటుంది. ఇంకా మలినాలు 3% వరకు ఉండొచ్చు. ఇవి తక్కువ ధరకు మార్కెట్లో అమ్మబడతాయి లేదా పశువుల మేతగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక సి గ్రేడ్. ఈ సి గ్రేడ్ వేరుశనగ నాణ్యత చాలా తక్కువగా ఉంటుంది. వీటిలో తేమ 10% కన్నా ఎక్కువగా ఉండి రంగు మారిన గింజలు, చెత్త పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎక్కువగా తక్కువ ధరకు నూనె తయారీకు మాత్రమే వాడతారు. ఈ విధంగా వేరుశనగ గింజలను నాణ్యత ఆధారంగా గ్రేడ్ చేస్తే రైతులు మంచి ధర పొందగలుగుతారు. అలాగే ఎగుమతులకు అవసరమైన ప్రమాణాలను చేరుకోగలుగుతారు. ఇక విత్తనంగా వాడే గింజలను ఎంపిక చేసేటప్పుడు కూడా ఈ గ్రేడింగ్ ఉపయోగపడుతూ ఉంటుంది. అంతేకాకుండా మార్కెట్లో సరైన స్థాయిలో లాభాలను పొందటానికి గింజలను గ్రేడ్ చేయించడం అనేది ప్రతి రైతు కూడా తప్పనిసరిగా చేయాల్సిన ఒక ముఖ్యమైన ప్రక్రియ. ఇక వీటిని ఎక్కడ అమ్మాలి, ఎలా అమ్మాలి ఆ విషయాలు కూడా మనం ఒకసారి చూసినట్లయితే వేరుశనగ పంట కోత అనంతరం రైతులు తమ ఉత్పత్తిని అమ్మటానికి అనేక మార్గాలను అనుసరించవచ్చు. సాధారణంగా వారు స్థానిక రైతు బజార్లకు తీసుకెళ్లి నేరుగా వినియోగదారులకు లేదా చిన్న వ్యాపారస్తులకు అమ్ముతూ ఉంటారు. ఇలా అయితే మధ్యవర్తులు లేకుండా నేరుగా అమ్ముకోవచ్చు. ఇకపోతే ఏపీఎంసీ మార్కెట్లు అంటే వ్యవసాయ ఉత్పత్తుల అధికారిక మార్కెట్ల ద్వారా కూడా రైతులు తమ పంటను అమ్ముకోవచ్చు. ఇక్కడ రిజిస్టర్ అయిన కొనుగోలుదారులు, కమిషన్ ఏజెంట్ల ద్వారా మద్దతు ధరకు లేదా మార్కెట్ ధరకు అమ్మకం జరుగుతుంది. అంతేకాకుండా రైతులు తమ ఉత్పత్తిని రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అంటే ఎఫ్పిఓస్ ద్వారా అమ్మితే బలమైన ధర లభించే అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో నేరుగా ఆయిల్ మిల్లులకు లేదా ప్రాసెసింగ్ కంపెనీలకు కూడా రైతులు వేరుశనగను అమ్ముకోవచ్చు. వారు పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తారు, అలాగే సరైన ధర ఇవ్వగలుగుతారు. ఇంకా కొంతమంది రైతులు ఒక కంపెనీతో ముందుగానే ఒప్పందం చేసుకొని ఆ కంపెనీ కోసం నిర్దిష్ట పంటను సాగు చేస్తూ ఉంటారు. కంపెనీ విత్తనాలు, ఎరువులు గురించి సలహాలు ఇస్తుంది. పంట వచ్చిన తర్వాత అదే కంపెనీ నిర్ణయించిన ధరకు కొనుగోలు చేస్తుంది. ఇలా చేస్తే రైతుకు మార్కెట్ భయం అనేదే ఉండదన్నమాట. స్థిరమైన ఆదాయం తన చేతికి అందుతుంది. ఇక ఆ తర్వాత ప్రభుత్వం ప్రారంభించిన ఈనామ్ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా కూడా రైతులు దేశవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులకు తమ వేరుశనగను అమ్మే అవకాశం ఉంటుంది. రైతులు విక్రయానికి ముందు మార్కెట్ ధరలను పరిశీలించటం, తేమ శాతం తగ్గించి గింజలను శుభ్రంగా చేసి అమ్మటం ద్వారా ఎక్కువ ధర పొందే అవకాశం ఉంటుంది. ఇలా వేరుశనగను సరైన విధానంలో, సరైన స్థలంలో అమ్మామనుకోండి మంచి లాభాలు సొంతం చేసుకోవచ్చు. ఇక ధరలు. ఈ ధరల విషయానికి వస్తే వేరుశనగ పంట కోత తర్వాత రైతులు దాన్ని మార్కెట్లో అమ్మే ముందు ధర ఎంత వస్తుంది అన్నది కంపల్సరీ తెలుసుకోవాలి. వేరుశనగ ధర పంట నాణ్యత, తేమ శాతం, గింజ పరిమాణం, పంట రకం, మార్కెట్ పరిస్థితులు మరియు ప్రభుత్వ మద్దతు ధరపై ఆధారపడి ఉంటుంది. 2024-25 ఖరీఫ్ పంటకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాల్కు 6,783 రూపాయలుగా ఉంది. ఇక 2024-25 సీజన్లో రైతులు సాధారణంగా వేరుశనగను క్వింటాలకు 6,000 నుండి 7,000 వరకు అమ్ముతున్నారు. ఇక నాణ్యత తక్కువగా ఉంటే ఈ ధర 4,500 నుండి 5,500 వరకు మాత్రమే రావచ్చు. మరి మంచి నాణ్యత గింజల కోసం ఆయిల్ మిల్లులు అలాగే ఈ ప్రాసెసింగ్ కంపెనీలు 7,000 నుండి 8,000 వరకు కూడా ఇస్తున్నాయి.
కొన్ని చోట్ల నాణ్యత గల వేరుశెనగకు ఒక్కో కిలోకు 60 రూపాయల నుండి 75 రూపాయల వరకు లభిస్తోంది. ఇక వేరుశెనగను తక్కువ తేమతో శుభ్రంగా ఉంచితే మంచి ధర వస్తుంది. ఎగుమతుల మార్కెట్లు, ఆయిల్ మిల్లులు మంచి నాణ్యత ఉన్న గింజలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటాయి. సో ధరలు రోజు రోజుకు మారే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు స్థానిక ఏపీఎంసీ మార్కెట్, రైతు భరోసా కేంద్రాలు లేదా ఈనామ్ ప్లాట్ఫామ్ ద్వారా తాజా ధరలు తెలుసుకొని సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఈ వేరుశెనగ మంచి ధర రావచ్చు. ఈ విధంగా సాగు చేసినట్లయితే రైతులకు అధిక దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. మరి చూశారు కదా, ఈరోజు మన వేరుశెనగ పంట విత్తనం నాటిన దగ్గర నుంచి ఏ విధంగా దిగుబడి పొందొచ్చు, ఎంత దిగుబడి పొందొచ్చు, ఎంత ధరకు మనం ఎంత లాభాలను గడించవచ్చు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాం. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా సరే మీరు ఏమైనా చెప్పదలుచుకున్నా మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.